అర్థం దేహము శరీరము. కానీ ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేసుకున్నప్పుడు ఈ శరీరము ఎంత మంత్రపిండం అయిపోతుందంటే అది దహింపబడదు, క్షమించదు. సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది, మరి దహింపబడిందా? దేహం పేరే దహ్యతే ఇది దేహ, దహింపబడుతుంది కనుక ఇది దేహము అన్నారు. కానీ అది ఆవిడే దాన్ని మంత్రపిండం చేసుకుంది. మాంసపిండాన్ని మంత్రపిండం చేసుకుని సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది. ఏమీ కాలేదు ఆవిడికి. అలా ఉండాలి మనము, అది మన లక్ష్యము. రాముడికి తెలుసు సీత అది మాంసపిండం కాదు, అది మంత్రపిండం అని చెప్పేసి. లక్ష్మణుడికి కోపం వచ్చింది, ఆవిడ శంకించాలని చెప్పేసి. ఆవిడని ఆయన శంకించలేదు, ఆవిడ గొప్పతనాన్ని ప్రపంచం కోసం చెప్పడం కోసమే ఆయన పరీక్ష పెట్టాడు. అది పరీక్ష కాదు, ఆవిడని ప్రపంచం చూపించడం కోసం. అది చూసారా, సీతాదేవి అది కనబడుతుంది ఇలా మాంసపిండం అని చెప్పేసి, కానీ అది మాంసపిండం కాదు, అది మంత్రపిండం. మహాకాళ బాబాజీ అది మంత్రపిండం. సో ఎన్ని లక్షల సంవత్సరాలైనా ఆ మంత్రపిండం జీవిస్తుంది. కేవలం మాంసపిండం అయితే అది క్షీణించవలసిందే, అది దహింపబడవలసిందే, ఏదో రోజు క్షీణించిపోతుంది. కానీ ఈ మాంసపిండాన్ని మనం మంత్రపిండం చేసుకుంటే అది దహింపబడదు, అది క్షీణించదు. సీతాదేవి చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం? ఒక మనిషి ఏదైనా చేసినప్పుడు ఇంకొకళ్ళు అందరూ ఆ పని చేయగలరు. ఎలాగైతే సీతాదేవి ఒక ప్లాన్ వేసుకుని ఈ మంత్రపిండం అన్న దాన్ని ప్రపంచానికి చూపించడం కోసం వచ్చిందో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్పస్ తో పుడతారు. కారణం లేకుండా ఎవరు పుట్టరు. ఒక మహత్తరమైన కారణంతో మహత్తరమైన ఆత్మలన్నీ పుడతాయి. కనుక మన సంగతి మనకి తెలియదు. నా సంగతి నాకు ధ్యానం చేయమని తెలిసింది ఏమిటి? తెలియదుగా, ఎవరికి తెలియదు తమ గురించి. కేవలం మాంసపిండంగానే జీవిస్తారు, కానీ తాము ఒక మంత్రపిండమని తెలియదు. ఆ ధ్యానం చేస్తే తెలుస్తుంది. పిరమిడ్ మాస్టర్స్ అంతా ఇంత అంత అని గొప్ప వాళ్ళ గొప్పతనం నేను వర్ణించలేను. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. ఉన్న లక్షల మంది పిరమిడ్ మాస్టర్లో అందరికన్నా మొట్టమొదటిగా నన్ను నేను గుర్తించుకున్నామని, నా తర్వాత అందరూ తమను తాము గుర్తించుకునేవారే పిరమిడ్ మాస్టర్స్.